బ్రేకింగ్ న్యూస్. మీర్పేట మాధవి హత్య కేసు తెలంగాణలోనే అత్యంత అరుదైన కేసుగా మారబోతోంది. మీర్పేటలో భార్య మాధవిని భర్త గురుమూర్తి చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి డ్రై చేసి చెరువులో కలిపేశాడు. తర్వాత పోలీసులు భర్త గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. గురుమూర్తి పోలీసుల ముందు అంతా చెప్పాడు. పోలీసులు గురుమూర్తి నివాసానికి వచ్చారు, ఇంట్లోకి వెళ్లారు, మాడిపోయిన కుక్కర్ని చూశారు, అన్ని పరిశీలించారు, ఆధారాలు సేకరించారు. కానీ గురుమూర్తిని ఫిక్స్ చేయడానికి, గురుమూర్తిపై నేరాన్ని రుజువు చేయడానికి కావాల్సిన ఎటువంటి సాక్ష్యం కూడా పోలీసులకు లభించలేదు అని తెలుస్తోంది. చెరువు దగ్గరికి వెళ్లారు. మీర్పేటలో ఎక్కడైతే గురుమూర్తి తన భార్యను పొడుముగా మార్చేసి పౌడర్గా మార్చేసి చెరువులో కలిపిస్తానని చెప్పాడు, అక్కడికి వెళ్ళి వెతికారు, ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇంటికి వచ్చి కూడా వెతికారు, ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు బాడీ ట్రేస్ కాని సమయంలో, ఎటువంటి ఆధారాలు దొరకని సమయంలో గురుమూర్తిని ఫిక్స్ చేయడం అనేది, గురుమూర్తిపై నేరాన్ని నిరూపించడం అనేది పోలీసులకు కష్టసాధ్యంగా మారే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆధారాలు లేని మర్డర్ కేసులను స్టడీ చేస్తున్న ఇతర రాష్ట్రాల పోలీసులతో ఈ కేసు గురించి వివరాలు పంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది, వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. దేశంలో ఈ తరహా ఘటనలు, ఈ తరహా మర్డర్లు జరిగిన కేసులను ఇప్పుడు తెలంగాణ పోలీసులు పరిశీలిస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో ఎక్కడ ఇలాంటి మర్డర్ కేసులు జరిగాయి, వాటిని ఎలా డిస్పోజ్ చేశారు, ఎలా సాక్ష్యాలను సేకరించారు అనే విషయంపై ఆయా రాష్ట్రాల టీంలతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దర్యాప్తు చేసిన టీమ్స్కి ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు. ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లను కూడా పోలీసులు సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు గురుమూర్తిని ఫిక్స్ చేయడానికి, గురుమూర్తే చంపాడు అని తెలుస్తోంది, కానీ గురుమూర్తిని ఫిక్స్ చేయడానికి గురుమూర్తే చంపాడు అని కోర్టులో నిరూపించాలి. ఒకవేళ అలా కాని పక్షంలో గురుమూర్తి చంపాను అని చెప్పినప్పటికీ ఎటువంటి సాక్ష్యాలు లేకపోతే గురుమూర్తి ఈ కేసులో ఫిక్స్ అయ్యే అవకాశం లేదు, గురుమూర్తికి ఈ కేసులో శిక్ష పడే అవకాశం లేదు, దాదాపు ఎక్విటల్ అయ్యే అవకాశమే ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. దీనిపై మాట్లాడటానికి మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న మనకి అందుబాటులో ఉన్నారు. రెడ్డన్ గారు నమస్తే అండి. నమస్కారం. రెడ్డన్ గారు, నిన్న కూడా ఈ కేసు గురించి మాట్లాడుకున్నాం. ఈ కేసులో పోలీసులతో వివరాలు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి వివరాలు దొరకలేదు అని చెప్తున్నారు. ఎటువంటి వివరాలు, కేసుని నిరూపించడానికి కావాల్సిన ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా కేసులను అక్కడ పోలీసులు ఎలా ఛేదించారు అనే విషయం గురించి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి ఆధారాలు దొరకకపోతే ఏంటండి కేసు పరిస్థితి ఏంటి? దొరకకపోతే డెఫినెట్ గా నిర్దోషిగానే బయటపడతాడు. ఎందుకంటే చేసినానని చెప్పినా కూడా, ఎందుకంటే పోలీసుల ముందు ఒక ముద్దాయి ఒప్పుకున్న దానికి వ్యాలిడిటీ లేదు. కాబట్టి రికవరీ ఏదైనా ఉంటే డెఫినెట్ గా దానిపై ఆధారపడి అతనికి శిక్ష పడే అవకాశం ఉంది. కానీ ఎటువంటి నేరస్తుడైనా ఏదో ఒక రకంగా క్లూస్ వదిలి తీరుతాడు. ఇది సత్యము, నగ్న సత్యము. ఓపిక్గా, తొందరపాటు చర్యగా కాకుండా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లేటెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో బాగా సుష్ణాతులైనటువంటి వారు, ఇప్పుడు ప్రైవేట్ లో ట్రూత్ ల్యాబ్ గాంధీ లాంటి వారిని చెరువు పెట్టుకుని, వీలైతే ఇతర దేశాలలో ఉండే ల్యాబ్ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ వాళ్ళని పిలిపించుకొని ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుని ఛేదిస్తేనే పోలీసులకి ఒక ఛాలెంజ్ గా ఉంటుంది. డెఫినెట్ గా దీన్ని సైంటిఫిక్ వేలో ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్ గా ఇతనికి ఉరి శిక్ష కూడా పడే అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్, అందులో దీంట్లో మిగతా సాక్ష్యాలు కూడా, అంటే ఒక క్రానలాజికల్ ఆర్డర్ లో ఈయన పెట్టినప్పటి నుంచి వాట్ ఈస్ హిస్ బిహేవియర్, హౌ హీ హాస్ డన్ ఇట్, వాట్ ఈస్ హిస్ మెంటల్ స్టేటస్, హౌ హీ వాజ్ బిహేవింగ్, ఇది ఎట్లా ప్లాన్ చేశాడు, కుక్కర్ కానివ్వండి, మొద్దు కానివ్వండి, కత్తి కానివ్వండి, వారి గుడ్డలు కానివ్వండి, డెఫినెట్ గా ఎక్కడో ఒక చోట ముద్దాయి తన ఉనికి, అంటే తన నేరానికి సంబంధించిన ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలిపెట్టి ఉంటాడు. ఇట్స్ ఏ గ్యారంటీ. కాకపోతే దీన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అంటే నిజానికి ఏదో ఒక ఆధారం, అంటే భార్య తాలూకు రక్తపు క్లాత్స్ కానీ, లేదంటే తన భార్య తాలూకు అవయవాలు కానీ ఏదో ఒకటి దొరకాలి. అలా కాకుండా కేవలం మాడిపోయిన కుక్కరు, ఆమె వెంట్రుకలు ఇంట్లో దొరికితే అవి కేసుకు ఉపయోగపడతాయా? మాడిపోయిన కుక్కర్లో ఆమె అవశేషాలకు సంబంధించిన DNA గుర్తుపట్టగలిగితే చాలు కదా. ఆమె కుక్కర్లో కూర్చు వండుకోదు కదా. అదేదో బకెట్ అంటున్నారు, మరి కుక్కర్ అంటున్నారు, బకెట్ లో ఏదో హీటర్ పెట్టినారు అంటున్నారు. హీటర్ పెట్టి ఉంటే డెఫినెట్ గా టిష్యూస్ ఉంటాయి.
ఆ బకెట్కు ఉంటాయి. వాడు ఎక్కడైతే పడేశానో దాంట్లో ఎక్కడో ఒక చోట ఎముకలైతే పొడి చేయలేదు కదా. అతన్ని క్షుణ్ణంగా విచారించి నీట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి కష్టసాధ్యమైందే కాదని ఛాలెంజ్ అయినా ఇటువంటి ఛాలెంజ్ ని పోలీసులు ఒక గొప్ప ఛాలెంజ్ గా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేసి తొందరపాటు చర్య లేకుండా ఇన్వెస్టిగేషన్ జరిగితే డెఫినెట్ గా జుడిషియరీ కూడా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కాబట్టి దీంట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజ్డ్కి ఇవ్వకుండా అతనికి జైలు శిక్ష పడే అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే అడ్మిషన్ గా ఉండేటువంటి పోలీసుల ముందు ఏదైతే ఆయన వాంగ్మూలం ఇచ్చాడో దాంట్లో 27 IE కింద ఏదైనా రికవరీ చేసి తద్వారా విట్నెస్ ని ఎగ్జామిన్ చేసి ఆ విట్నెస్ స్టేట్మెంట్ క్లియర్ గా పెట్టుకొని ఆ విట్నెస్ మళ్ళీ హాస్టల్ కాకుండా చేసే వాళ్ళని పెట్టి ఒక మ్యాజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ లాంటి వాళ్ళని పెట్టి చేయగలిగితే డెఫినెట్ గా ఈ కేసులో కన్విక్షన్. అంటే ఫస్ట్ నిజానికి ఆమె చనిపోయింది అని నిరూపించాలి. ఆమె ఇప్పుడు మిస్సింగే, ఇంకా మిస్సింగే. సో ఇప్పుడు ఆమె చనిపోయింది అని నిరూపించాలి, ఆ చంపింది భర్త అని నిరూపించాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆమె చనిపోయింది అని నిరూపించలేకపోతే చంపింది ఆమె భర్త నిరూపించడానికి అవకాశం ఉండదు, రైట్? అవకాశమే లేదు. ఎస్. సో ముందు ఆమె ఫిజికల్ గా లేదు, దానికి కారణం భర్త అనేది ఫస్ట్ నిరూపించాలి. తర్వాత ఇతనే ఆ ఘోరం చేశాడు అనే దానికి ఆ అవయవాలకు సంబంధించిందో బ్లడ్ స్ట్రెయిన్ కి సంబంధించిందో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు అవునండి ఆ రోజు రాత్రి ఆ రోజు మధ్యాహ్నం అరుపులు వినిపించాయి, కేకలు వినిపించాయి, నేను కిటికీలో నుంచి చూస్తే కిటికీ తలుసుంది, గొడవలు అవుతుంది అని ఇట్లాంటి పక్కనున్న ఎవిడెన్సెస్, స్మెల్ వచ్చిన ఎవిడెన్సెస్, తలుపు తీయలేదని నేను పోయినాను. అదే కానీ ఇంతవరకు అలాంటివి రాలేదు. అదే రెడ్డన్ గారు అందరికి వస్తున్న డౌట్ అదే. ఇంతవరకు పక్క వాళ్ళు ఎవరు కూడా అలాంటివి చెప్పలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో అరుపులు వచ్చాయి, వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టుగా ఎటువంటి ఒకవేళ చెప్పినా కూడా పోలీసులు దీన్ని రహస్యంగా ఉంచారేమో. ఎందుకంటే ఆ భద్రత వాళ్ళకు కూడా భద్రత ఉండాలి. ఎందుకంటే వీడు లూనటిక్ పిచ్చుడు, వాళ్ళను కూడా భయభ్రాంతులను చేసి పొద్దున్నే అరెస్ట్ చేసి బిల్లు వచ్చిన తర్వాత వీళ్ళని కూడా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో వాళ్ళని కూడా గోప్యంగా ఉంచారేమో, చెప్పలేం కదా పోలీసులు. కానీ ఒకటేంటి అంటే అందుకే పోలీసులు కూడా ఇతర రాష్ట్రాల టీంలతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పోలీసుల ముందున్న ప్రధాన టాస్క్ ఏంటి? ఆమె చనిపోయింది అని నిరూపించాలి ఫస్ట్, అంతేనా? అవును అవును, ఆమె ఫిజికల్ గా చనిపోయింది అనేది ఒకటి, రెండోది చంపడానికి కారణం ఈ వ్యక్తి అనేది ఒకటి. అదే కాకుండా ఇతను చంపడానికి గల కారణాలు, ఇప్పుడు మిమ్మల్ని నేను ఎందుకు చంపుతాను రోహిత్, మీరు నన్ను ఎందుకు చంపుతారు, దేర్ షుడ్ బి ఎ ప్రైమ్ ఆఫీసీ, దేర్ షుడ్ బి అది కాదు ఆమెను చంపడానికి గల కారణం ఎవిడెన్సెస్ లో వాళ్ళ అత్తమామలు చెప్పుంటుంది. వీడు నన్ను కొడుతున్నాడు, చేస్తున్నాడు, మొన్న కూడా కొట్టాడు, నిన్న కూడా కొట్టాడు, అట్లా ఏమో వాళ్ళ అమ్మ నాన్న చెప్పుంటుంది. కొట్టిన దెబ్బలు ఏమన్నా ఫోటోలు ఉంటే ఇంత ముందు తీసుకొని ఉంటుంది తల్లిదండ్రులు చూపించడానికి. అటువంటి సాక్ష్యాలు అంటే ఈ క్రూయల్ అనేది అంతవరకు ప్రూవ్ చేయగలుగుతారు. ఒకవేళ టిష్యూస్ అవి ఆమెకు సంబంధించిన బ్లడ్ స్టెయిన్స్ దొరికితే ఎస్ అని, ఒకవేళ బ్రతికి ఉంది అని అనడానికి నువ్వు తీసుకొచ్చి చూపించు అంటారు కదా పోలీసు వాళ్ళైనా. ఇప్పుడు అదే డౌట్ వస్తుంది. ఒకవేళ చనిపోయింది అని నిరూపించాలి అంటే ఆమె రక్తపు క్లాత్స్ కానీ లేదంటే ఆమె టిష్యూస్ కానీ ఆ చెరువు దగ్గర ఇంట్లోనే ఎక్కడో ఒక చోట దొరకాలి. అవి దొరకకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మళ్ళీ ఎక్యూజ్డ్ కూడా ఏమంటాడు, అసలు నా భార్య చనిపోయిందో లేదో తెలియడం లేదు, నేను అదే కంప్లైంట్ ఇచ్చాను, మిస్ అయింది, వెతికి పెట్టండి అని నటిస్తాడు మళ్ళీ రేపు కోర్టు ముందుకు వచ్చిన తర్వాత. సో ఇప్పుడు చనిపోయి ఉంది అదైతే ఉంది, 100% ఉంది. అయినా ఆమె బ్లడ్ స్టెయిన్స్ ఇట్లాంటి తుళ్ళు పైన నరికిన దాంట్లో టుషీస్ అవన్నీ ఏమన్నా దొరికి మళ్ళీ అదే కాకుండా వీడు చంపిన కత్తి అవన్నీ 27 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద నేను ఈ కత్తితోనే చంపానంటే ఆ కత్తి మీద స్ట్రెయిన్ ఉండి DNA టెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఉన్నారు బతికే, వాళ్ళ పిల్లలు టెస్ట్ చేసిన తర్వాత అది DNA ఆ కత్తి పైన ఆమె పోసుకొని ఉంటుంది కదా, అవన్నీ బయటికి తీసి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్, ఆమె ఇంట్లోకి పోయింది, ఇంట్లో నుంచి బయటికి రాలేదు, ఇవన్నీ అదే కాకుండా చుట్టుపక్కల వాళ్ళ సాక్ష్యాలు ఈ విధంగా సేకరించి ఆమెకు సంబంధించిన టిష్యూస్, అదే కాకుండా ఆ చెరువులో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాయి ఎముకల్ని. ఇప్పుడు అంత పెద్ద ఎలక్ట్రిక్ ఛాంబర్ లోనే పెట్టి చేస్తే ఎముకలు కూడా బూడిద కాకుండా ముగిలిపోయిన ఉన్నాయి. అట్లాంటప్పుడు ఈ ఎముకలో ఏదో ఒకటి దొరుకుతాయి. కాకపోతే అది దొరికింది పోలీసులు
మీడియా ముందు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ ముందు పెట్టారా, లేదా ఇంకా కొన్ని సాక్ష్యాలు ఏమైనా సేకరించి ఉంటే సాక్షుల భద్రత వల్ల వాళ్ళ ఈ విషయాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాతో పంచుకోలేదేమో. అదే కాకుండా ఇంకా కొన్ని విషయాలు పోలీసులు పంచుకునే అవకాశము అవసరము ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఇటువంటి పంచుకుంటే నేరస్తులు మరీ జాగ్రత్త పడి మిగతా ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో అవన్నీ దాచేస్తాడన్న ఉద్దేశంతో పక్కదారి పట్టించవచ్చు కదా. కాబట్టి ఇప్పట్లో మనము ఏదో అదిగో తోక ఇదిగో పులి అన్నట్టు మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మైండ్ లో ఏముంది, ఇంతవరకు ఏం సాక్ష్యాలు సేకరించారు, ఆ సాక్ష్యాలకు వ్యాలిడిటీ ఏమిటి, ఇవన్నీ చూడాలి. అవన్నీ చూడకుండా పోలీసులు చెప్పలేదు కదా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని బయట రివీల్ చేయలేదు కదా అని మనం ఊహాగానాలే. ఇతర రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడి ఉండవచ్చు, ఇతర ఇప్పుడు ట్రూత్ ల్యాబ్ లాంటి గాంధీ గారు లాంటి వాళ్ళతో ఆయనకు చాలా ఇటువంటి కేసుల్లో అనుభవం ఉంది, నాలెడ్జ్. అంటే రెడ్డన్ గారు నిజానికి మిస్సింగ్ కేసుల్లో ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమయ్యారో తెలియని కేసులు ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఎస్, నేను ఒప్పుకుంటాను, మిస్సింగ్ కేసులు చాలా ఉన్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి, చెప్తాను. ఇప్పుడు మిస్సింగ్ కేసు ఉందనుకో, సపోజ్ మీ ఇంట్లోనో నా ఇంట్లోనో ఒక అబ్బాయో అమ్మాయి తప్పిపోయినారు. తప్పిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఆ అమ్మాయి ఎవరినైనా ఎలూప్ చేసుకుని పోయిందనుకో, ఆ వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయికి వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేస్తాడు. ఎందుకంటే రేపు పొద్దున్నే మిస్సింగ్ కేసులో వాళ్ళు పోలీసులకు చెప్పమంటే చెప్పరు. ఎందుకు చెప్పరంటే ఆ అమ్మాయి మళ్ళా కోర్టుకు రావాలా, ఎవరితో పోయింది ఏం కదా 10 మందికి తెలుస్తుంది. అందుకని ట్రేస్ అయినా కూడా చెప్పని కోకొల్లలు ఉన్నాయి. నాకు తెలిసి నేను సిఐడిలో ఉన్నప్పుడు 2-3 కేసులు ఇలాగే జరిగింది. ఆ అమ్మాయి వచ్చింది ట్రేస్ అయ్యి వేరే ఊర్లో. ఓకే, మిస్ అయ్యి దొరికిన కేసుల గురించి ఓకే కొన్ని ఉంటాయి, కానీ మిస్ అయిన తర్వాత అసలు ట్రేస్ కాని కేసులు కూడా కొన్ని ఉంటాయి, కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి. పలానా వాళ్ళు చంపేశారని అనుమానాలు ఉంటాయి, కానీ వాళ్ళు చనిపోయారు అని నిరూపించిన తర్వాతే వీళ్ళు చంపారా లేదా అని నిరూపించాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళు చనిపోయారు అన్నదాన్ని నిరూపించలేకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ అక్యూజ్డ్ అడ్మిషన్ ఉంది. మీకు అర్థం కాదు ఏమిటంటే ఇక్కడ అక్యూజ్డ్ అడ్మిషన్ ఉంది, ఖర్చుంది. ఫారెన్సిక్ ల్యాబ్ లో వాళ్ళు చెప్పేటువంటి ఫారెన్సిక్ ల్యాబ్ లో కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఆధారాలు దొరికేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అందువల్ల అక్కడ ఏమీ ఉండదు. ఏముంటుంది అక్యూజ్డ్ ఉండడు, మోటివ్ ఉండదు, ప్రిపరేషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఇక్కడ అట్లా కాదు కదా. ఒకవేళ అంటే ఇప్పుడు నేను మాట్లాడకూడదు, అంటే ఈ డౌట్ ని నేను ఇక్కడ అనకూడదు, కానీ కొంతమంది ఒకవేళ డిఫెన్స్ వాదించేటప్పుడు కొన్ని తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడి నుంచైనా ఒక లెటర్ వచ్చింది అనుకుందాం, నేను మాధవిని, నేను బతికే ఉన్నాను, నేనే ఇంట్లోంచి వెళ్ళిపోయాను, నేను వెళ్ళిపోవడానికి ఎవరో కారణం కాదని ఒకవేళ వీడే అరేంజ్ చేసి ఒక లెటర్ ఎక్కడి నుంచి వచ్చేలాగా చేశాడు అనుకో, లెటర్ అరేంజ్ చేసే వాళ్ళు అమ్మాయిని ముందు తీసుకురామంటారు కదా. ఆ లెటర్ ఒకవేళ అన్నోన్ లెటర్ అంటే వీడే ఇంత మ్యాప్ చేసిన వాడు అలాంటి మ్యాప్ కూడా చేస్తుంటే అప్పుడు మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం చనిపోయిందా లేదా ధృవీకరించండి అని రేపు న్యాయస్థానాల్లో మళ్ళీ నేను బ్రతికే ఉన్నానంటే ఆమె ప్రీవియస్ లెటర్, ఆమె ప్రీవియస్ హ్యాండ్ రైటింగ్ తీసుకుంటారు. ఆ హ్యాండ్ రైటింగ్ ఇదే కాదా అని చూస్తారు. అవన్నీ ఉంటాయి కదా, అడ్మిటెడ్ రైటింగ్స్ ఉంటాయి కదా. అంత సులభంగా వాడు చెప్పిందంత నమ్మడానికి వీలుందా? లేదు కదా. అడ్మిటెడ్ రైటింగ్స్ ఉంటాయి. ఆ అమ్మాయి రాసినట్టు లెటర్ ఉందా అని చెప్తారు. ఎక్కడి నుంచి పోస్ట్ అయిందో చూస్తారు. అది నిజంగా పోస్ట్ అయిందా అవన్నీ చూస్తారు కదా. ఊరికేనే వాడు చెప్పిన కాకమ్మ కబుర్లన్నీ వినేస్తారా? వినరు కదా. తర్వాత కూడా ఈ హ్యాస్ టు అడ్మిట్, ఈ హ్యాస్ టు ప్రూవ్ లెటర్ అమ్మాయి రాసిందే, ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ని పెడతారు. అవన్నీ ఉంటాయి కదా కథలు. అంత సులభంగా వదిలేస్తారా? మీ ఎక్స్పీరియన్స్ లో ఇలా మిస్ అయిన తర్వాత చనిపోయారు అని తెలిసి చనిపోయారో లేదో ప్రూవ్ చేయడానికి అవకాశం లేకుండా ఏర్పడే కేసు ఏదైనా ఉందా? ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా, ఇంకో విషయం ఏమంటే తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి చనిపోయినాడు అని చెప్పి అనుకొని ఊరికే అయిపోయిన తర్వాత కూడా, ఇప్పుడు ఎందుకంటే వెంకటస్వామి మనవడి కేసులో కూడా నేనే సిఐడిలో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన, ఇంతవరకు లాపతా, ఏమి చెప్పలేకపోయినాం. సిబిఐ కూడా ఇచ్చారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో నేను సిఐడిలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కట్టి నేను ఇన్వెస్టిగేట్ చేశాను. వీ కుడ్ నాట్ ట్రేస్ హిమ్. దేర్ ఆఫ్టర్ వీ హావ్ ట్రాన్స్ఫర్డ్ ది కేసు టు సిబిఐ. సిబిఐ వాళ్ళు కూడా ఏమి నిరూపించలేకపోయినారు. అట్లాంటి కేసులు చాలా ఉంటాయి, చెప్పలేం. బట్ ఇక్కడ ఏమిటంటే ఆ కేసులో ఏమీ ఎవిడెన్స్ లేదు.
ఇక్కడ అట్ట కాదు కదా. ఓకే, ఇక్కడ మనకి ఒక మనిషిని నేనే చంపానన్న అడ్మిషన్ ఉంది, దానికి తగిన ఆధారాలు సేకరించలేకపోతే వేస్ట్. ఆధారాలు పోలీసుల ముందు మాత్రమే అడ్మిట్ చేశాడు, పోలీసుల ముందు ఇచ్చిన అడ్మిషన్ రిపోర్ట్ మాత్రమే ఉంది. రేపు కోర్టులోకి వెళ్ళిన తర్వాత మాట మార్చేస్తాడు. కానీ దాంట్లో 27 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం తీసుకొని ఏదైనా రికవరీ చేస్తే డెఫినెట్ గా ఇది బయటపడుతుంది కదా. ఇప్పుడు ఆయన ఏమో చెప్పినాడు, అడ్మిషన్ బిఫోర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిషబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, దట్ ఎవ్రీబడి నోస్. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడైనా సేకరిస్తే పోలీసు వారు అప్పుడు ఆయనే నేరం చేశాడనే ఆధారాలు దొరుకుతాయి కదా, అప్పుడు దాన్ని బట్టి ప్రూవ్ చేయొచ్చు కదా. చెప్పలేము, ఇట్ ఈస్ వెరీ ప్రీమెచ్యూర్. ఒకవేళ పోలీసుల ముందు ఇచ్చిన కన్ఫెషన్ ని రేపు కోర్టులోకి వెళ్ళిన తర్వాత జడ్జి గారి ముందు కూడా అవునండి నేనే చంపాను, ఇలా పొడుగు చేసి అందులో పడేశాను అని కన్ఫెషన్ ఇచ్చాడు అనుకోండి, అప్పటికే పోలీసు నిరూపించడానికి ఆధారం లేవు, కానీ జడ్జి ముందు కూడా అలాగే చెప్పాడు, అప్పుడు ఏమవుద్ది? కాదు, ఇప్పుడు తీవయానికి ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మనము ఎవరైనా చెప్పినారంటే మోటివ్ ఉండాలా, ప్రిపరేషన్ ఉండాలా, తర్వాత చంపినట్టు ఆధారాలు ఉండాలా. నేను ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నేను చంపానంటే ఒప్పుకోరు కదా. దేర్ షుడ్ బి సమ్ ప్రైమ్ ఆఫీసర్. చంపడానికి గల కారణం ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, అవన్నీ చూసేది ప్రైమ్ మెటీరియా ఉండాలి కదా. అది లేకుండా ముద్దాయిల్ని చేయరు కదా. ఇప్పుడు మన భారత శిక్షా స్మృతి ప్రకారం 100 మంది నేరస్తులు తప్పించకపోయినా పర్వాలేదు, కానీ ఒక నేరం చేయని వ్యక్తికి శిక్ష పడకూడదు అనేది మన ఫిలాసఫీ. పరిస్థితులు చూస్తుంటే గురుమూర్తి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తోందా? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇతర రాష్ట్రాల టీంల మీద ఆధారపడాల్సి వచ్చింది, ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆధారాలు దొరుకుతాయి. ఎంత చేసినా ఇది ఛాలెంజ్ గా తీసుకొని ఈ ఛాలెంజ్ ని బ్రేక్ చేయగలిగితేనే పోలీసులకి మంచి పేరు. అదే విధంగా ఇటువంటి ఆలోచనలు కలిగిన వారిని తుదముట్టించవచ్చు. అరే ఎంత ఆలోచన చేసినా పోలీసుల చేతులు, చట్టం యొక్క చేతులు చాలా పొడుగు, ఎప్పుడు తప్పించుకోలేవు అనేటువంటి ఒక లెసన్ ని ఒక మెసేజ్ ని పంపించగలుగుతాం. లేకపోతే ఎవడైనా ఇట్లాంటి ఇంకొక రకంగా కూడా చంపి బయటకు పడతాను, నాకేం పీకలేరు, పోలీసులు పీకలేరు, చట్టం ఏం చేయలేదు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ కేస్. ఎవ్రీబడి హ్యాస్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అదే కాకుండా వీళ్ళే కాదు, ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఇంత కిరాతకంగా చేశాడు కాబట్టి ఈ కిరాతకుడిని ఎలాగైనా ఉరిశిక్ష ఎక్కించాలి, ఉరికంబం ఎక్కించాలనేటువంటి దీక్షతో వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని వాళ్ళు చెప్పగలిగితే ముందుకొచ్చి డెఫినెట్ గా ఈయన అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అవడమే కాదు, జైలు శిక్ష కూడా పడుతుంది. కానీ ప్రజలు సహకరించాలి. చుట్టుపక్కల ఇప్పుడు పోతా ఎవడో మర్డర్ చేసిన వీడియోలు తీసుకుంటారు, పోతారు. నువ్వు చెప్పవాలంటే నాకెందుకు సార్ అంటారు. అట్లా అనుకోకుండా చుట్టుపక్కల ఇంట్లో అరుపులు వినొచ్చు, కేకలు వినొచ్చు, ఇంకోటి జరిగిండొచ్చు, ఇట్లాంటివన్నీ ముందుకు వచ్చి లేదు వాడు మూడు కట్టుకొని పోతుంటే నేను చూశాను, ఇవన్నీ ఎవిడెన్స్ కిందకి వస్తాయి కదా. కాబట్టి అందరూ సహకరించాలి, చుట్టుపక్కల వాళ్ళు సహకరించాలి. ఇటువంటి కిరాతకుడికి మంచి జైలు శిక్ష పడాలి. అందరూ అప్పుడే సమాజం బాగుపడుతుంది. లేకపోతే సమాజంలో ఇటువంటి వెధవలు కురూర్తంగా ఉండేవాళ్ళు చాలా మందిగా ఉండిపోతారు. ఎవరినైనా ఈ విధంగా చేయగలుగుతున్నటువంటిది ఇట్ షుడ్ గో యాజ్ ఎ మెసేజ్. పబ్లిక్ కూడా తెలుసుకోవాలి, లేదు ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలి, మనం కూడా మన వంతు సాయం చేయాలి, మన వంతు నిజాన్ని బయట పెట్టాలి అనేటువంటిది. వాళ్ళ బంధువులు ఎక్కడో దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ తాగుతూ ఉంటే, వాడికి మిలిటరీలో ఉండేవాడికి తాగే అలవాటు ఉంటుంది. తాగినప్పుడు ఎప్పుడో ఒకసారి ఎస్ అని చెప్పుంటాడు, నేను ప్లాన్ టు కిల్ మై వైఫ్ బికాస్ అని. లేదు నేను గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆయనకి, ఆ గర్ల్ ఫ్రెండ్ ఆ లెవెల్లో చూడాలి ఎవరు ఆ గర్ల్ ఫ్రెండ్, ఏ విధంగా చేశారు, ఆయన చంపడానికి కారణం మెన్సీరియా, ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. అది ఆ విధంగా చేయగలిగితే డెఫినెట్ గా కొంతవరకు ఈయనకి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చేసినప్పుడే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డన్ గారు. మాధవి హత్య కేసు తెలంగాణలోనే అరుదైన కేసుగా మారబోతోంది. గురుమూర్తే చంపాడు అనటానికి, ఆమె చనిపోయింది అనటానికి, గురుమూర్తే చంపాడు అనటానికి ఇంతవరకు పోలీసులు ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారని తెలుస్తుంది. గురుమూర్తి అంత ప్లాన్డ్గా స్కెచ్ చేసి మర్డర్ చేశాడు. ఆమెను చంపేసి ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత డ్రై చేసి పొడుంచేసి చెరువులో కలిపేశాడు. పోలీసులు పట్టుకోవడంతో ఇలా చంపాను అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు దాన్ని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు
సేకరించడంలో చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఎదురుగా నిందితుడున్నాడు, నేనే చంపాను అని ఒప్పుకుంటున్నాడు. కానీ అతనే చంపాడు అనడానికి కొన్ని ఆధారాలను కోర్టు ముందు చూపించాలి. అవి పోలీసులకు దొరకకపోతే ఇతను ఎక్విటల్ అయ్యే అవకాశం ఉంటుంది, అతను నిర్దోషిగా విడుదలైపోయే అవకాశం ఉంటుంది. సో కళ్ళ ముందు ఒక నేరస్తు నిర్దోషిగా విడుదలవటం పోలీసులకు కూడా ఇష్టం ఉండదు. అందుకే పోలీసులు ఇతర రాష్ట్రాల టీములతో మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా సాక్ష్యాలు దొరకకుండా హత్యలు చేసిన కేసులను ఏ విధంగా